తెలుగు సినిమా పరిశ్రమకి 4 స్తంభాలుగా ఉన్న నలుగురు సీనియర్ హీరోలలో వెంకటేష్ ఒకరు. గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో వెంకీ మార్కెట్ పై అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే టేస్ట్ మొత్తం మారిపోయింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్లకి వస్తున్నారు. ఒకప్పుడులాగా యావరేజ్ ఎబో యావరేజ్ సినిమాలు లేవు. అయితే సినిమా హిట్ లేకపోతే డిజాస్టర్. దీంతో ఈసారి తనకు కలిసి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ సంక్రాంతి పండుగ విడుదలై సూపర్ హిట్ అయింది. కానీ అంతకుముందే వెంకటేష్ కి 3 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అవి కూడా సంక్రాంతికి వచ్చాయి. ఆ సినిమా విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. టెంటి రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 10, 1992 విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. చిన్నతంబి అనే తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తమిళలో కంటే తెలుగులోనే భారీ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి పండుగ ప్రయాణం వల్ల మొదటి 3 రోజులు ఆశించిన మేర కలెక్షన్స్ లేవు. కానీ సంక్రాంతి పండుగ నుంచి జనాలు జాతరలాగా థియేటర్లకి పరుగులు తీశారు. మరి ముఖ్యంగా పల్లెటూళ్ల నుంచి ఎడ్ల బండి మీద థియేటర్లకి తరలి వచ్చి ఏ షోకు టికెట్ దొరికితే ఆ షో చూసి ఇంటికి వెళ్లేవారు. తెలుగు సినిమా పరిశ్రమకి 4 స్తంభాలుగా ఉన్న నలుగురు సీనియర్ హీరోలలో వెంకటేష్ ఒకరు. గత సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో వెంకీ మార్కెట్ పై అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే టేస్ట్ మొత్తం మారిపోయింది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తేనే థియేటర్లకి వస్తున్నారు. ఒకప్పుడులాగా యావరేజ్ ఎబో యావరేజ్ సినిమాలు లేవు. అయితే సినిమా హిట్ లేకపోతే డిజాస్టర్. దీంతో ఈసారి తనకు కలిసి వచ్చిన